ఆయా గ్రహాలకే కనుక మనం శాంతి చేసినట్టయితే ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేని మనిషి ఉండడు, ఆనందంగా ఉండని మనిషి కూడా ఉండడు. కాబట్టి ఇబ్బందులను ముందే తెలుసుకున్నట్టయితే దానికి తగిన ప్రణాళికలు రూపొందించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. శుభప్రదమైనటువంటి సమయాలు తెలుసుకోవడం కూడా మనం శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కుంభం, మీనం, మేషం, సింహం, ధనుస్సు ఈ 5 రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాసుల వాళ్లకు శుభప్రదమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఆయా గ్రహాలకు దానాలు చేసుకోమని చెప్పింది మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడం కోసం మాత్రమే అని వీక్షకులంతా గమనించాలని చెప్పని సూచన. నేను చెప్పినటువంటి 5 రాసుల వాళ్ళు మాత్రం తప్పకుండా శనికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం, శుభప్రదమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా మనము 10 మందికి మేలు చేయడం ద్వారా మనకు కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా ఎవరైతే శని యొక్క బాధలను ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 రాసుల వాళ్ళు పేదవారికి సహాయం చేయడం ద్వారా, ముఖ్యంగా అన్నార్తులకు పిడికెడు అన్నం పెట్టడం ద్వారా వాళ్లకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కుంటివారు, గుడ్డివారు ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్లకు తగినటువంటి సహాయం చేయడం ద్వారా కూడా శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి వీక్షకులందరికీ ఒక మనవి, చాలా చోట్ల గోశాలల్లో ఆవులకు నవధాన్యాలు తినిపిస్తూ ఉన్నారు. ఆవులకు ఎట్టి పరిస్థితుల్లో నవధాన్యాలు తినిపించకూడదు. అవి తినే ఆహారాన్ని మాత్రమే వాటికి తినిపించాలి. మీరు ఒకవేళ మీ గ్రహానికి ఉన్నటువంటి దోషం తొలిపోవాలి అని అనుకుంటే అవి బ్రాహ్మడికి ఇవ్వడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఒకవేళ బ్రాహ్మణికి ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఆ నవగ్రహ ధాన్యాలను ఎక్కడైనా ఏదైనా హోమం జరుగుతుంటే ఆ హోమ కార్యక్రమంలో సమర్పించుకోవచ్చు. హోమము, యజ్ఞము కూడా అందుబాటులో లేనటువంటి వాళ్ళు తమకు సమీపంలో ఉండేటటువంటి షిరిడి సాయిబాబా దేవాలయానికి వెళ్ళినట్టయితే అక్కడ ధుని అని ఒకటి ఉంటుంది, అగ్నిహోత్రం నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఆ అగ్నిహోత్రంలో ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలను వేయడం ద్వారా వాళ్ళు శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.